నేను మీ మన్యం తేజ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను ఈ రోజు మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాను. మా వీళ్ళ పెద్దమ్మ వాళ్ళ కొడుకు పెళ్లి అన్నమాట, కజిన్ బ్రదర్ అవుతారు. సో పెళ్లికైతే వచ్చాము. ఈవినింగ్ 6 o'clock కి రిసెప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి, ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. మేము ఉన్నది నాగలాపురం అనమాట. ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాము తిరుపతి నుంచి. ఇక్కడికి వచ్చేసరికి 1.5 జర్నీ పడింది మాకు. సో లంచ్ చేసేసి మళ్ళీ వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పెళ్ళికొడుకు వాళ్ళ ఇల్లు మా చెల్లి వాళ్ళ ఇల్లు పక్క పక్కనే అనమాట. మేమంతా పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇక్కడే కొంచెం సేపు స్పెండ్ చేసి అందరం లంచ్ ఇక్కడే చేసి మళ్ళీ మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చామండి. లంచ్ అయితే చేసేసామండి. ఈవినింగ్ 6 o'clock అట్లా మేము రెడీ అవుతాము. సో రెడీ అయినప్పుడు నేను రిసెప్షన్ కి తెచ్చుకున్న శారీస్ అవన్నీ కూడా నేను మీకు చూపిస్తానండి. ఈవినింగ్ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారు ఈవినింగ్ ఏదో వర్క్ ఉందని రిసెప్షన్ కి రాలేరని పెళ్లికొడుకుని ఆశీర్వదించడానికి ఇంటికైతే వచ్చారు. టైం 6 అవుతుంది. ఇంక రిసెప్షన్ కి రెడీ అవుతున్నాము. నేనైతే ఈ శారీ అయితే కట్టుకుంటున్నానండి. శారీ కలర్ వచ్చేసి పర్పుల్ అండ్ బార్డర్ వచ్చేసి డార్క్ బ్లూ అనమాట. చాలా మందికి నా శారీ కలెక్షన్ అంటే చాలా ఇష్టం కదా, సో మీ అందరి కోసం చూపిస్తున్నాను. శారీ అయితే ఇలా వస్తుంది. ఇది నేను కొనుక్కొని కూడా 3 years అయిపోతుందండి. మీ చాలా మందికి చెప్పాను కదా, నేను ఎక్కువగా శారీ శుభమస్తులో తీసుకుంటూ ఉంటానండి. సో అక్కడే తీసుకున్నాను. శారీ కాస్ట్ 15,000 అలా పడింది అనమాట. పళ్ళు చాలా బాగుంటుంది. సో శారీ అయితే ఇదండి. ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. హ్యాండ్స్ చూపిస్తాను చూడండి. నేను హ్యాండ్స్ కి మధ్యలో పర్ల్స్ కూడా పెట్టించుకున్నాను, ఇంకొంచెం అట్రాక్టివ్ గా ఉంటుందని చెప్పేసి. సో హ్యాండ్స్ లుక్ అయితే ఇలా ఉంటుంది. శారీ కలర్ పర్పుల్ వచ్చింది కదా అని స్టోన్ పర్పుల్ పెట్టించుకున్నాను. మనకి బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా మనకి దద్దోజుతో ఉంటుంది అనమాట. సో బ్లౌజ్ అయితే ఇలా ఉంటుందండి. సో రెడీ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. గుండు బాయ్, నాని బాయ్. సో రెడీ అయిపోయాము. ఇంకా రిసెప్షన్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు రిసెప్షన్కి మండపానికి అయితే వెళ్తున్నాము. రా మండపానికి. పెళ్లిలో చాలా సంవత్సరాల తర్వాత బంతి భోజనంలో కూర్చొని అరిటాకులో భోజనం చేశామండి. ఇప్పుడు అంతా బఫే స్టైల్ కదండి, కానీ ఇలా కూర్చొని అరిటాకు పెట్టి తినడం చాలా బాగా నచ్చింది నాకు. మీలో ఎంతమందికి ఇలా అరిటాకు భోజనం ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రిసెప్షన్ అయితే చాలా బాగా జరిగిందండి. జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాము. టైం అయితే 9:30 అయింది. యాక్చువల్లీ రిసెప్షన్ కట్టుకోబోయే శారీ చూపించాను కానీ జ్యువెలరీ చూపించలేకపోయాను. రీజన్ ఏంటంటే కొంచెం టైం అయిపోతుంది కదా అని చెప్పేసి, వీడియో తీస్తే టైం అయిపోతుందని నేను ఫాస్ట్గా రెడీ అయిపోయాను. సో ఈ వీడియోలో అయితే వచ్చిన తర్వాత చూపిద్దామని చెప్పేసి అక్కడ స్కిప్ చేస్తాను. సో నేను వేసుకున్న చంద్రారాలు చైన్ అనమాట. పికాక్ వచ్చింది చూసారా, పికాక్కి ఎనామిల్ వచ్చి స్టోన్ వచ్చింది. ఇది మా అత్తయ్య గారిదండి. సో వేసుకునేటప్పుడు చేద్దాం అనుకున్నా అవ్వలేదు. సో ఈ స్టెప్ చైన్ అయితే వేసుకున్నాను. ఇది 5 lines వస్తుంది, చాలా బాగుంటుందండి. మీరు చూసారు, ఇది 5 lines అనమాట.
ఇది మా అత్తయ్య గారు మా వారు పెళ్ళికి కొనుక్కున్నారనమాట. చాలా బాగుంటుంది. ఇది నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. నెక్లెస్ నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. సో ఆ నెక్లెస్ అయితే పెట్టుకున్నాను. నైట్ టైం కదండి, రిసెప్షన్కి లైటింగ్ బాగుంటుందని చెప్పేసి వైట్ ఆల్ ఎక్సెట్ ప్రిఫర్ చేశాను. యాక్చువల్లీ బ్యాంగిల్కి స్టోరీ ఉందండి. నేను నా శారీ కలర్ కాంబినేషన్ పర్పుల్ బ్లూ అనుకున్నాను. తీసేటప్పుడు బ్లూ బ్యాంగిల్స్ తీసానండి, కానీ వచ్చేటప్పుడు రెడ్ బ్యాంగిల్ తీసుకొచ్చాను. సమ్టైమ్స్ అలా జరుగుతుంది కదా, మీలో అలా ఎవరికైనా జరిగిందా? నేను చాలాసార్లు అంతేనండి, ఒక బ్యాంగిల్ సెట్ చేసుకుంటాను, బట్ అదేంటో హడావడిలో వేరే బ్యాంగిల్ చాలాసార్లు తీసుకొచ్చాను. ఇది 3rd టైమ్ 4th టైం ఇలా జరిగింది. ఇంక సరే ఏదైనా తెచ్చుకున్నాం కదా అని వేసుకున్నాను. సో ఇవి నేను శారీ పైన వేసుకున్న బ్యాంగిల్స్. ఇది మనకి పచ్చలు కెంపులతో వస్తుందండి. ఈ ఇయర్ రింగ్స్ కింద మనకి అంతా కూడా గోల్డ్ బాల్స్ వస్తాయి. అవి వెనక మాటీలు మా మధ్య పెళ్ళికి వేసుకున్నాను కదా, అవే. ఈ ఇయర్ రింగ్స్ మన సబ్స్క్రైబర్ ఎవరు అడిగారండి, ఒకసారి క్లియర్గా ఒక వీడియో చేయండి అని చెప్పేసి. సో అవేనండి ఇయర్ రింగ్స్. మనకి పచ్చ కెంపులతో వస్తుంది ఇయర్ రింగ్స్ అంతా కూడా. కింద మనకి గోల్డ్ బాల్స్ వస్తాయి. నా వెనక మాటీలు ఆల్రెడీ మా మధ్య పెళ్ళిలో వేసుకున్నాను కదండి, లైట్గా మనకి పర్ల్స్ వస్తాయి అన్నమాట. సో అవి ఇవి రిసెప్షన్ అయిపోయాక మళ్ళీ మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి నిద్రపోయాము. మార్నింగ్ 6కి పెళ్ళి అనమాట. బట్ నేను వెళ్ళలేదండి, పిల్లలతో నాకు అవ్వలేదనమాట. సో ఇంకా మా అత్తయ్య మా మావయ్య వాళ్ళు వెళ్ళారు పెళ్ళికి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంటికి అయితే బయలుదేరిపోయాము. సో ఇదండి వీడియో. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాము. టాటా.